నా దగ్గర పాల ప్యాకెట్కి కూడా డబ్బులు లేని టైంలో ఒక ఆయన నన్ను పిలిచి రెడ్డి కాలేజీ ఎదురు 200 గజాలు స్థలం ఉచితంగా ఇస్తానని చెప్పి కాపీ ఇచ్చి 40 ఏళ్ళు డబ్బులు ఉన్నాయి, చర్చి కట్టుకొని ఆయన అని చెబితే నేను చాలా సంతోషించాను. ఆ రోజు నాతో డేవిడ్ ఉన్నాడు, మోషే ఉన్నాడు, వీళ్ళిద్దరు ఉన్నారు. నా దగ్గర రూపాయలేని టైం అది. 10 రూపాయలను చూస్తే సంతోషించే రోజులవి. ఆ మాట చెప్పినప్పుడు నాకు ఎంతో ఆనందమైంది. కాపీ దాగి ఆ కప్పు అక్కడ పెట్టిన తర్వాత నాన్నగారి జ్ఞాపకార్థంగా ఒక బండేస్తాను చర్చి కట్టిన తర్వాత. 2 బండ, 2 అడుగుల బండ, దాని మీద మా నాన్నగారి పేరు జ్ఞాపకార్థంగా వేస్తాను అన్నాడు. నాకు అది నచ్చలా. నేను చిన్నగా సున్నితంగా ఏమన్నానంటే, సజీవుడైన దేవుని మందిరానికి సచ్చిన వాళ్ళ పేరు పెట్టకూడదండి అన్నాడు. ఆయన కూడా ఏం కోప్పడలా. అది కాదబ్బాయి, అది కాదయ్యా, చాలా చర్చీలకు ఉంటుంది అలాగూ, ఇప్పుడు మా వాళ్ళకు కూడా చెప్పాలి కదా అన్నాడు. కాదండి, చచ్చిపోయినటువంటి వాళ్ళ పేర్లు సజీవుడైన దేవుని మందిరానికి పెట్టడం అంత మంచిది కాదు. ఏముందిలేండి అంత. అరే కొద్ది రోజులు ఆగిన తర్వాత, నువ్వు 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఏదో ఆ షెడ్ తీసేసి ఇంకోటి ఏదో వేసుకుంటావు కదా, అప్పుడు తీసేసింది ఏం కాదులే, ప్రస్తుతం వేద్దాం అన్నాడు. నువ్వేమన్నా చెప్పండి, చచ్చిపోయిన వాళ్ళ పేర్లు సజీవుడైన దేవుని మందిరానికి పెట్టొద్దన్న. అసలు దాని ఖరీదు ఎంతో నీకు తెలుసా అన్నాడు. నాకు తెలియదు అన్నాను. గజం 8,000 అబ్బాయి, గజం 8,000 రోడ్డు పక్కనే 16 లక్షల స్థలం నీకు ఉచితంగా ఇస్తున్నప్పుడు నాకు అప్పుడు గుడ్డలు దడీలు మన 16 లక్షలా. అప్పుడు 16 లక్షలు అంటే ఇక్కడ 3 ప్లాట్లు వచ్చాయి. అర్థమవుతుందా? అయినా వద్దులేండి అన్నాడు. నువ్వు బాగుపడవలేపో అన్నాడు. మీకు అర్థం కాలేదా? ఎందుకు చెప్పాను? అర్థమైందా మీకు? నా దేవుని కొరకు లోభించకుండా నిలబడ్డాము కనుకనే ఈ రోజున మనం ఇదంతా చూడగలుగుతున్నాం.